హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంబి చైత్ర. ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఫ్రెండ్స్, మేము ఈరోజు మీకు మాచర్ల నుంచి సాగర్కి వెళ్ళే రూట్ చూపించబోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, దారిలో మధ్య మధ్యలో ఊర్లు వస్తున్నాయి. ఈ మధ్యలో ఇక్కడ గ్యాస్ కంపెనీ అనమాట. అక్కడ గ్యాస్ మొత్తం లోడ్ చేస్తారు, అన్లోడ్ చేస్తూ ఉంటారు. తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి ఇందాక కనిపించింది రాధాకృష్ణ మఠము. నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు బేరంపాడులో టెంపుల్స్ అనమాట, ఫేమస్ టెంపుల్స్. ఇక్కడ ఆంజనేయ స్వామి వెనకాలే అష్టలక్ష్ములు ఉంటాయన్నమాట. ఇక్కడ 8 అమ్మవార్లు అవతారం ఎత్తుతారు. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్, పక్కన గోశాల ఉంది. నరసింహస్వామి టెంపుల్ ఫేమస్ అనమాట. ఇక్కడ చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. ఇక్కడ హైవే రోడ్డు వేశారు, సూపర్గా ఉంది వాతావరణం, క్లైమేటు చాలా బాగుంది. ఇటు సైడ్ బాగుండిద్ది ఫ్రెండ్స్. మీరు చూడండి, చూసి ఆనందించండి. ఇలా మేము సాగరు గేట్స్ ఓపెన్ చేశారని వెళ్ళాము. వెళ్ళే దారిలో క్లైమేట్ బాగుంది, రోడ్డు వాతావరణం చక్కగా ఉందని చెప్పేసి వీడియో షూట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు చూడబోయేది మనము పవర్ గ్రిడ్ అనమాట. 400 సబ్స్టేషన్ లాగా నాగార్జున సాగర్ నుంచి పవర్ తయారు చేస్తూ ఉంటారు, ఇక్కడ సప్లై చేస్తూ ఉంటారు ఇటు సైడ్ నుంచి. మనం నెక్స్ట్ రాబోయేది తాళ్ళపల్లి అనమాట. ఈ విలేజ్ తర్వాత మనము మీకు కాలువ కట్ట చూపించబోతాను. పెద్ద కాలువ, సూపర్గా ఉండిద్ది వాతావరణం. ఇక్కడ కూడా చిన్న టెంపుల్స్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు రోడ్ డైవర్షన్ చేశారు, కొత్త రోడ్డు వేశారు, కొత్త బ్రిడ్జ్ కూడా కట్టారు. ఇది కొత్త రోడ్ అనమాట, ఈ మధ్య కట్టింది. ఇది కొత్త బ్రిడ్జి, పక్కన పాత బ్రిడ్జ్ అనమాట. అంతకుముందు పాత బ్రిడ్జ్ ఉండేది, దానికి ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ కట్టేసి స్ట్రైట్ రోడ్లు కొన్ని డైవర్షన్స్, కొన్ని వంకర టెంకర్లు ఉన్న రోడ్లని స్ట్రైట్ చేసి చక్కగా చేశారు. ఇది కాలువ బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చక్కగా ఉంది, చాలా బాగుంది, చూడ్డానికైతే బాగుంది. అందుకనే వీడియో తీశాను. వాతావరణం కూడా చక్కగా క్లైమేట్ బాగుందని చెప్పేసి ఈ వీడియో తీయడం అయితే జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మబ్బులు ఇవన్నీ చాలా బాగుంది. పక్కనే పొలాలు, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. పల్లెటూరు వాతావరణం అంటే మబ్బులు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి అసలు. నీలి కలర్లు చూడండి ఫ్రెండ్స్, పొలాలు ఇలా ఉన్నాయి, చాలా చక్కగా అయితే ఉంది. మధ్యలో టోల్ గేట్ అయితే వేశారు, టోల్ గేట్ ఛార్జెస్ కూడా వేస్తున్నారు. టోల్ గేట్ కట్టారనమాట ఈ మధ్య. ఒక 6 నెలల్లో అంతే, సంవత్సరం అయింది అనుకుంటా ఓపెన్ చేసి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ పొలాలు, పచ్చటి పొలాలు, చక్కటి వాతావరణం, మబ్బులు, సూపర్గా ఉంది. చూడండి, చూసి ఆనందించండి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఇలా ఈ వీడియో చూసి సాగర్కి ఎట్లా వెళ్ళాలో ఈ రోడ్డు చూసుకుని మ్యాప్ చూసుకొని వెళ్ళిపోవచ్చు. మ్యాప్ చూసుకోవచ్చు. ఇలానే పక్కన ఇందాక టోల్ గేట్ వెళ్ళింది కదా, ఇది వెయిటింగ్ మిషన్ అన్నమాట. ఇది సంగతి. తర్వాత మనం నెక్స్ట్ వచ్చేది, మనం రైట్ సైడ్లో ఇప్పుడు వెళ్తున్న రైట్ సైడ్లో మనకి ఎత్తిపోతలని వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. చాలా పెద్దదన్నమాట, పైనుంచి వాటర్ పడుతూ ఉంటుంది. దత్తాత్రేయ స్వామి టెంపుల్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, దత్తాత్రేయ స్వామి టెంపుల్ అయితే రైట్ సైడ్లో ఉండిద్ది అనమాట. ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉంటారు. ఇటు సైడ్ ఒక 3 కిలోమీటర్స్ వెళ్తే మనకు టెంపుల్ అయితే వచ్చిద్ది. పైనుంచి వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి, కింద స్నానం చేస్తూ ఉంటారు, గుడికి వెళ్తారు. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట ఈ దత్తాత్రేయ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఏకనంపేట అనే విలేజ్ ఉంటుంది, అటు వెళ్తాం. ఇటు సైడ్ అయితే మనము ఇంకా అటు సైడ్ విలేజ్ అనమాట. నుంచి వెళ్తే మనం సాగర్ దగ్గరలోకి వచ్చేసాము. అలా మొత్తం హైవే లాగా రోడ్డు బాగా వేశారు ఫ్రెండ్స్, పెద్ద రోడ్డు చేశారు, సూపర్గా ఉన్నాయి. ఈ రోడ్ సైడ్స్ అయితే ఫిష్ అన్నీ ఫ్రైలు చేసి అమ్ముతూ ఉంటారు. బాగుండిద్ది ఫ్రెండ్స్, ఇక్కడ చక్కగా ఉండిద్ది. మొత్తం రోడ్ సైడ్లో మేము అంతా వాటర్ గేట్స్ ఓపెన్ చేశారు కదా, డ్యాము నాగార్జున సాగర్ డ్యాము గేట్స్ ఓపెన్ చేశారు కదా,
అందరూ టూరిస్టులు వచ్చారనమాట. చాలా బాగుంది. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. చక్కగా ఉంది వాటర్ ఫాల్స్. తర్వాత రోడ్ సైడ్స్ వీళ్ళు అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ పక్కన మనకు కనిపించేది సాగర్ మాత మానసరోవరం హోటల్ అయితే రెస్టారెంట్ ఉంటుంది. రెస్టారెంట్లో కూడా వెళ్ళాము. రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్ళామన్నమాట. టూరిస్టులు అందరూ వస్తారు. ఇక్కడ బాగుండిద్ది, సూపర్గా ఉండిద్ది. ఈ రోడ్ సైడ్ ఇక్కడ నుంచి మనము సాగర్ గేట్ దాకా ఈ రోడ్ సైడ్లో వీళ్ళు అమ్ముతూ ఉంటారు. ఈ ఫిష్ ఫ్రైలు అన్నీ వెరైటీస్ అన్నీ ఉంటాయి. సాగర్లో దొరికే ఫిష్లు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు కాలుస్తారు, ఫ్రై చేస్తారు, కర్రీస్ కూడా చేసి పంపుతారు. మనం ఆర్డర్ చేసిన ఆర్డర్ కూడా వస్తాయి అన్నమాట. వీళ్ళు చేసేవి అన్ని ఫుడ్ తెచ్చుకొని చెట్ల కింద తినేసి కూర్చొని తింటూ ఉన్నారు సాగర్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు. సాగర్ దగ్గరలో మనము వెళ్ళినప్పుడు రైట్ సైడ్లో టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా చూపిస్తానమాట. ఇక్కడ రోడ్ అయితే అస్సలు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. పైనుంచి కింద నుంచి పైకి లాలా వంక టింకర్లుగా ఉంటాయి. క్లైమేట్ చూడండి ఫ్రెండ్స్. నేను మెయిన్గా క్లైమేట్ బాగుందని చెప్పేసి వచ్చాను. ఇదంతా పచ్చగా డ్రైవింగ్ జర్నీ చేస్తూ ఉంటే సూపర్గా ఉంది. అందుకని మేము రావడం అయితే జరిగింది. నా చిన్నప్పుడు వెళ్ళాను ఈ రోడ్డుకి, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. అటు సైడ్ కొత్త బ్రిడ్జ్ సైడ్ మీద నుంచి వెళ్ళాం కానీ ఇటు సైడ్ రాలేదు. ఇక్కడ స్కూల్లో చదువుకునేటప్పుడు వచ్చాము, మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్ రోడ్లంతా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, చూసి ఆనందించండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ రోడ్లు అటు ఇటుగా ఉంటాయి కదా, చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట కొంచెం. ఎందుకంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా వెళ్తూ ఉంటాయి. రోడ్లు చాలా వంకర టింకర్లుగా ఉంటాయి. అది మనం గమనించుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఎంజాయ్ కూడా చేయొచ్చు, సూపర్గా ఉండిద్ది. ఇది పాత స్కూల్ అనమాట. స్కూల్ని బ్యాన్ చేశారు, కోర్టులకు వేశారు. ఇది ఎన్ఆర్హెచ్ఎం స్కూలు. ఇప్పుడు మనము డ్యామ్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. అది ఆ బ్రిడ్జ్ కేబుల్స్ కనిపిస్తున్నాయా? కేబుల్ కాదులే, మామూలుగానే బ్రిడ్జి. అది కొత్త బ్రిడ్జ్ అనమాట. అందరూ అటు నుంచే వెళ్తారు. ఎందుకంటే సాగర్ డ్యామ్ కట్టపై నుంచి 2006-7లోనే క్లోజ్ చేసేసారు. అక్కడ నుంచి వెళ్ళనివ్వట్లేదు. ఇటు సైడు టెంపుల్ ఉంది, మేము రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తాను. అటు సైడ్ అయితే మనము కొత్త బ్రిడ్జ్ అనమాట. ఇంకా అన్నీ తెలంగాణ వెళ్ళే అన్నీ అటు నుంచి వెళ్తాయి. మనం ఇందాక రోడ్ డైవర్షన్ అయిపోయేటప్పుడు చూపించాం కదా, అక్కడ నుంచి అటు వెళ్తారు. మనం ఇటు వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో. గేట్స్ ఓపెన్ చేస్తారు కదా, వాటర్ ఫాల్స్. హైడ్రాలిక్ జంప్ అనమాట. హైడ్రాలిక్ జంప్ ఇలా పులేసి పైకి కొడతా ఉండిద్ది వాటర్. చూడండి ఫ్రెండ్స్, లీకేజ్ అయ్యి వాటర్ పైకి కూడా వచ్చింది అనుకుంటా. వాటర్ ఫాల్స్ దగ్గరలోకి వచ్చాము. ఇప్పుడు అందరూ టూరిస్టులు అయితే కనిపిస్తారు మనకి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఎంత బాగుందో. రోడ్ సైడ్స్ ఫుడ్లు, అందరు కెమెరామెన్లు కూడా ఉన్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు, కెమెరా ఉన్నారు, ఐస్ క్రీమ్స్ అన్నీ ఫుడ్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే చాలా తక్కువ మంది వచ్చారు, కానీ అప్పుడు స్టార్టింగ్లో అయితే చాలామంది వచ్చారు. అసలు సైడ్కి రోడ్డు మీద పక్కన బండి తీయడానికి కూడా లేకుండా ఉంది. ఇప్పుడైతే తగ్గిపోయారు కొంచెం. నేను ఫస్ట్ వచ్చినప్పుడు వీడియో లైట్గా షూట్ చేశాను, వీడియో పెట్టాను. కానీ ఇప్పుడు చూడండి, వీడియో చక్కగా ఉంది, మామూలుగా లేదు అసలు విషయం. చాలా బాగుంది. చిన్నపిల్లల్ని తీసుకొచ్చి చూపించాలి ఫ్రెండ్స్. ఇవి చూపిస్తే వాళ్ళకి నాలెడ్జ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు క్లాస్లో నోట్బుక్స్ అవి కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్లు కూడా చూపిస్తే బాగుండుద్ది. అయితే ఫ్రెండ్స్, 2005 సంవత్సరంలో
డ్యామ్ కట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అప్పుడు డ్యామ్ వదిలిపెట్టినారు. వాటర్ ఫాల్స్ మా హాస్టల్ దగ్గరకు వచ్చిందనమాట. అటు సైడ్ పైలాన్లో మా హాస్టల్, వాటర్ ఫాల్స్ అయితే మా హాస్టల్ పైన బయట అంతా పడుతుందన్నమాట. అప్పుడు వేరే వేరే కంట్రీ వాళ్ళు కూడా చూడ్డానికైతే వచ్చారు. చాలా అయితే చాలా బాగుంది అప్పుడు వాటరు. ఇప్పుడు కొంచెం స్లోగా ఉండేదనుకుంటాను. వాటర్ అంతగా పైన పడట్లేదు కానీ బాగుంది. వ్యూ అయితే సూపర్గా ఉంది. అప్పుడు చిన్నప్పుడుగా హాస్టల్ నుంచి బయటికి రానివ్వరుగా, ఇంకా అప్పుడైతే మేము కొంచెం దూరమే వచ్చి చూసి వెళ్ళిపోయాము. ఇప్పుడైతే దగ్గర నుంచి చూసానమాట. నేను కాలేజీలో చదివేటప్పుడు మాకు టూర్కి తీసుకొచ్చారు. మేము డ్యామ్ లోపలికి కూడా చూసి వచ్చాము. చాలా బాగుంది. మేము రిటర్న్ వెళ్తున్నాము చూసేసి. ఇక్కడ రోడ్ సైడ్ ఫుడ్ అవన్నీ ఎంజాయ్ చేసి రిటర్న్ అయితే వెళ్తున్నాము. మీకు ఇందాక టెంపుల్ చూపిస్తాను కదా, ఆ టెంపుల్కి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు. ఇది టెంపుల్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా బాగుంది. ఇక్కడ నుంచి దగ్గరలో నుంచి వాటర్ వెళ్ళొచ్చు కానీ పోలీసులు లోపలికి వెళ్ళనివ్వట్లేదు. చాలామంది ఎవరో పడిపోయారంట లోపల, దొరకలేదట. వాటర్ ఎక్కువ వస్తుంది కదా ఫోర్స్తో, అందుకని రానివ్వలేదు. లోపలికి వెళ్ళనివ్వలేదు. మేము బయట నుంచి కొంచెం దూరం నుంచి చూసాము. అది అక్కడికి అక్కడ ఫిష్ అయితే పడుతున్నారనమాట, ఫిషర్ మ్యాన్స్. మేము దూరం నుంచి అయితే చూసాము. అది అనమాట, చాలా బాగుంది. కొత్త బ్రిడ్జి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదే అనమాట. అది అక్కడ పోలీసులు ఉన్నారు, లోపలికైతే వెళ్ళనివ్వట్లేదు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, మా అమ్మవారి టెంపుల్ అంట. ఇక్కడ అంతా చూడండి ఫ్రెండ్స్, వాతావరణం అయితే చాలా 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 బాగుంది, సూపర్గా ఉంది. అక్కడ ఫిష్ పడుతున్నారు, వాళ్ళని రాణిస్తున్నారు కానీ మనల్ని వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే ఫ్లో అయితే చాలా స్పీడ్గా ఉంది కాబట్టి. మేము ఇప్పుడైతే రిటర్న్ అయిపోయాము, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.